T20 చూద్దాం. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే డిజిటల్ రైట్స్ కోసం భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏకంగా 250 కోట్ల భారీ డీల్ అందించినట్టుగా తెలుస్తోంది. ఇంతటి భారీ మొత్తం కేవలం డిజిటల్ రైట్స్ కోసమే వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ పనులు జరుగుతున్నాయి. తమన్ ఇప్పటికే 2 ట్యూన్స్ ను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అనంత్ శ్రీరామ్ ఓ ట్యూన్ కి పాటను రాయడం పూర్తి చేశారట. రామోజీ ఫిలిం సిటీలో ఈ సాంగ్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ అనంతరం ఓ యాక్షన్ సీన్ కూడా అక్కడే షూట్ చేస్తారని తెలుస్తోంది. టాలీవుడ్ హిట్ మిషన్ దర్శకుడు అనిల్ రావుపూడి తన నెక్స్ట్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోకి తీసుకురాబోతున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ల కలయికలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే డిజిటల్ రైట్స్ పరంగా సంచలనం కలిగించింది. అనిల్ రావుపూడి గత సినిమాలైన సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు బాటలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ కు కూడా G5 సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ దర్శకుడు సినిమాలకు ఓటీటీలో వచ్చే క్రేజ్ రేటింగ్ల దృష్ట్యా ఈ డీల్ రికార్డ్ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వైజాగ్ లో శరవేగంగా కొనసాగుతున్నాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాల గురించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి షెడ్యూల్ అనంతరం ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది ప్రత్యేక పాట అని, ఈ పాటలో వెంకటేష్ సరసన మరో బ్యూటీ కనిపిస్తుందని టాక్. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో నారా రోహిత్ నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో 4 స్టార్ హీరోయిన్స్ ఆకర్షణగా నిలవబోతున్నారు. యాక్షన్ కింగ్ బన్నీతో పాటు ఈ గ్లామర్ క్వీన్స్ అందరూ కలిసి స్క్రీన్ పై మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దర్శకుడు అట్లీ ఈ సినిమాను అత్యంత భారీగా విజువల్ రిచ్ గా తీర్చిదిద్దుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ బర్త్డే కానుక సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు తారక్ లుక్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కంటెంట్ విషయంలో ఎన్టీఆర్ అసలు తొందరపడటం లేదని, సరైన సమయంలోనే వీడియోస్ ను బయటకు తీసుకురావాలని ఆయన ఫుల్ క్లారిటీగా ఉన్నట్టు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే విడుదల తేదీ, అదే సమయంలో ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ ను విడుదల చేయాలని మూవీ టీం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పెద్ది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ కావాలి. అయితే ఆ డేట్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించట్లేదంటూ సోషల్ మీడియాలో మళ్లీ రూమర్ మొదలైంది. ప్రత్యామ్నాయంగా జూన్ నెలలో లేదా మరో తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా రౌడీ జనార్దన. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో విజయ్ దేవరకొండ పాత్రపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ని షూట్ చేస్తారని తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా యాక్ట్ చేస్తున్నారు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు స్వయంభూ సినిమాతో త్వరలో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. భారత కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ నిర్మిస్తుండగా ఠాకూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ను ఎల్లుడి నుండి ప్రారంభించబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా రారా ధీవరా అనే ఫస్ట్ సింగిల్ ను అదే రోజున విడుదల చేయబోతున్నారు. నాగశౌర్య హీరోగా శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్ నిధి ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. రామ్ దేశనా దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సముద్రకని సీనియర్ నరేష్, సాయి కుమార్, మైమ్ గోపి, శ్రీదేవి, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. హీరో విజయ్ యాక్ట్ చేసిన జననాయకన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దీని పైరసీ సోషల్ మీడియాలో లీక్ కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో దిగ్భ్రాంతి కలిగించే విషయం బయటకొచ్చింది. ఇంకా విడుదల కూడా కాని ఈ సినిమాని కోయంబత్తూరులోని ఓ లోకల్ ఛానల్లో ప్రసారం చేయడం షాక్ గురిచేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీవీకే నాయకులు చిత్ర ప్రసారాన్ని నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఛానల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే పూర్తి సినిమా ఛానల్లో ప్రసారమైనట్టుగా టీవీకి నేతలు చెప్తున్నారు.
ఓ జంట చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన సినిమా పాపం ప్రతాప్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ లో తిరువీర్ పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కించింది. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్, మధురెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అజయ్ ఘోష్, రఘుబాబు ఇతరులు ఈ మూవీలో కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి. నాగబంధం సినిమాతో ఆడియన్స్ ముందు అలరించేందుకు సిద్దమవుతున్నారు విరాట్ కర్ణ. ఆయన హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 3న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సెకండ్ సింగిల్ సాంగ్ ను ఈ నెల 19న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఎల్లుండి నుంచి నెట్ఫ్లిక్స్ వేదిక స్ట్రీమింగ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా రాశి ఖన్నా, శ్రీలీల యాక్ట్ చేశారు. హీరో కార్తీ తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తన నెక్స్ట్ మూవీస్ ని దర్శకుడు హెచ్ వినోద్ తో పాటు లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 సినిమాని అల్లు అర్జున్ తో తన సినిమా పూర్తయిన తర్వాతే ప్రారంభిస్తామని ఇప్పటికే హింట్ ఇచ్చారు. దీంతో 2 భారీ సీక్వెల్స్ ఒకదాని తర్వాత ఒకటి రావడం కార్తీ కెరీర్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా మారబోతుంది. ప్రస్తుతం కార్తీకి బాక్సాఫీస్ దగ్గర ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మరో స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆలస్యం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి డైరెక్టర్ శిబి చక్రవర్తి కూడా తప్పుకున్నాడు అనే వార్త సినీ సర్కిల్స్ లో చర్చకు దారితీశాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా టాక్సిక్ మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే మళ్లీ ఈ సినిమా వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మూవీ టీం తాజాగా స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సయ్యారా సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నారు యాక్టర్ అహాన్ పాండే. తొలి సినిమాలోని నటనతోనే సినీ ప్రియుల్ని కట్టిపడేశారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఓ యాక్షన్ రొమాంటిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాని పట్టాలెక్కించినట్టుగా అధికారికంగా ప్రకటించారు అలీ. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. హై యాక్టెడ్ యాక్షన్ రొమాంటిక్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో అహాన్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.